పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు బిలావల్ భుట్టో ఇతను ఏమని చెప్తా ఉన్నాడు అంటే, సింధు నది జలాలను ఆపేసిండ్రు, పాకిస్తాన్తో చర్చలకు రావట్లేరు, పాకిస్తాన్కి నష్టం జరుగుతూ ఉంది. సో కాబట్టి ఇది సరైన విధానం కాదు, పాకిస్తాన్తో చర్చలు జరపాలి. ఆ చర్చలు జరపకుండా మాకు ఇలాంటి నీటిని పంపించకుండా ఇలాంటి పనులు చేస్తే మళ్ళొకసారి భారతదేశం యుద్ధాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది, మేము కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది భారతదేశంతో అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే యుద్ధం అని చెప్పేసి ఎవరిని భయపడుతున్నాడు అంటే, మొన్న ట్రంప్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి భారతదేశం కాంప్రమైజ్ అయిందని అనుకుంటుండా, లేదంటే వీళ్ళు మేము ట్రంప్తో చెప్పించాం కాబట్టి భారతదేశం యుద్ధం ఆపింది అని అనుకుంటుండా. ఓవరాల్గా భారతదేశం ఏం చెప్తా ఉంది, పీఓకే మాకిస్తే మీకు నీళ్ళు వదులుతామని చెప్తా ఉంది. సో ఓవరాల్గా చూసినప్పుడైతే ఇది ఒక సవ్యమైన స్థితిలో అయితే పోవటం లేదు. ఓవరాల్గా చూసినప్పుడు పాకిస్తాన్కి 100% గుణపాఠం చెప్పాల్సిన అవసరం అయితే వచ్చింది. ఎందుకంటే వాళ్ళు మన గురించి అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళి భారతదేశం ఇలా ఉండాలి, భారతదేశం అలా ఉండాలని చెప్పే స్థాయి వాళ్ళకు రాకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఒరిజినల్గా మొన్న యుద్ధంలోనే పీఓకేని ఆక్యుపై చేసుకుంటూ అయిపోయేది. మరి యుద్ధం ఆగడం వల్ల ఏమైపోయిందంటే వాడికి ఈరోజు కొంత బలం వచ్చినట్టుగా అనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే అమెరికా లాంటి దేశాలు వాళ్ళకి అప్పులు ఇప్పించడం కావచ్చు, వాళ్ళని ప్రోద్బలంగా చూపించడం కావచ్చు, వాళ్ళ గౌరవాన్ని వీళ్ళు ఇవ్వడం కావచ్చు. అంటే వీళ్ళు అమెరికన్స్ ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు బలంగా ఎదిగే దేశాన్ని ఎదగనియొద్దని పనికిరాని దేశాలను నెత్తిమే పెట్టుకొని కూర్చుంటే వాళ్ళు ఎప్పటికీ డెవలప్ గారు, కాబట్టి చెంచాలాగా పక్కన పెట్టుకోవచ్చు అనేది అమెరికా విధానం. దానివల్లనే వాళ్ళ ప్రాబల్యాన్ని పెంచుతారు. కాకపోతే వాళ్ళే వీళ్ళకి గుండు చేసే కార్యక్రమం కూడా చేపడతారు. అది అమెరికన్స్కి అర్థం కావాలి. ఎందుకంటే బిన్ లాడెన్ కాలంలో జరిగింది అదే, వాళ్ళ మీకే ఎక్కువ నష్టం జరిగింది, కానీ వాళ్ళకి ఆ బుద్ధి రాదు. సో స్టిల్ ట్రంప్ ఫాలో అవుతున్న విధానం కూడా అదే. కాకపోతే ఓవరాల్గా భారతదేశం కూడా ఫాలో కావాల్సింది ఏంటంటే, ఈసారైనా కనీసం పీఓకేని ఆక్యుపై చేసుకొని భారతదేశంలో కలిపేసుకోవాలి. వీడువాడు మాట్లాడే పరిస్థితి రాదు. ఇప్పటికీ ట్రంప్ కూడా అంతర్జాతీయ వేదికల మీద నేను చెప్తేనే భారతదేశం పాకిస్తాన్లు యుద్ధం ఆపేసి మాతో వాణిజ్యం చేస్తున్నాయని చెప్పేసి ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం విషయంలో కూడా ఆయన అదే మాట్లాడు. కానీ మన భారతదేశం మరి ఎందుకు ఖండించలేదనేది అటు మీడియా సంస్థలు క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి, రాహుల్ గాంధీ క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు, ఇతర పార్టీలు క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే మాటికి కూడా ట్రంప్ అదే మాట మాట్లాడుతూ ఉన్నాడు, ఇరాన్ ఇరాక్ యుద్ధాన్ని మేము ఆపుతాం, భారతదేశాన్ని ఆపినట్టే అని చెప్తా ఉన్నాడు. సో ఇది డెఫినెట్గా మనం ఖండించాల్సిన అవసరం ఉంది, పాకిస్తాన్కి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి పీపీపీ పార్టీ నాయకులు లేదా అధికార పార్టీ నాయకులు ఎవడు కూడా భారతదేశం గురించి మాట్లాడాలన్నా ఆలోచించాల్సిన విధానాన్ని క్రియేట్ చేయాలి. ఎందుకంటే అంతర్జాతీయంగా మనం భయపడాల్సిన అవసరం లేదు, మనం శాంతి కాముకులం అని అందరికీ తెలుసు, మనం ఇవ్వగలుగుతాం. కానీ మనం 26 మందిని చంపినప్పుడు వాడికి ఇవ్వాల్సిన పనిష్మెంట్ అయితే మనం ఇవ్వలేదు. సో పీఓకేని మన దేశంలో కలుపుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళకి మనం ఏమంటుంది దాన్ని నివాళులు అర్పించినట్టుగా ఉండేది. కానీ అది మధ్యస్థంగా ఆగిపోవడం వల్ల ఈరోజు ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తూ ఉన్నాయి. సో ప్రభుత్వాలు ఆలోచించాలి. కానీ పాకిస్తాన్పై అయితే ఖచ్చితంగా యుద్ధం చేస్తాం మేము అని చెప్తున్నప్పుడు యుద్ధం గురించి తలుచుకోవాలన్నా భయపడే పరిస్థితిని ఇండియా క్రియేట్ చేయగలిగితే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.